అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఆగస్టు 4వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అలాగే ఈరోజు మీకు కొన్ని శుభ పరిణామాలు కనిపించినప్పటికీ కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు అందే ఒక సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ మీ మనసును బాగా ప్రభావితం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా చివరి వరకు వినండి. ఉదయం నిద్ర లేవగానే కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుందండి. మళ్ళీ ముందుకు కదిలే కొద్దీ గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదిలే కొద్దీ సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజును ప్రారంభిస్తే మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఉండడం కూడా చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. మీ కష్టానికి తగిన గుర్తింపు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో మంచి లాభాలకు మార్గం కూడా ఏర్పడబోతుందండి. అయితే ఎలాంటి ఒప్పందానికైనా పూర్తిగా చదివిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక గురువు ద్వారా లేదా అనుభవజ్ఞుడి సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం సమయానికి మీకు దూర ప్రాంతాల్లో ఉన్న ఒక వ్యక్తి మంచి సమాచారం అయితే అందించవచ్చు. అది మొదట మీకు చిన్న విషయంలో అనిపించిన తర్వాత మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉందండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈరోజు ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఒక స్త్రీ ద్వారా మీకు ఒక భారీ వార్త లేదా ఫోన్ కాల్ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఈ కాల్ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కావచ్చు. ఆ వార్త విన్న వెంటనే భావోద్వేగానికి లోనవ్వకుండా ప్రశాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం. అందుకే ఎక్కడున్నా వీలైతే ఒంటరిగా ఉండి ఫోన్ కాల్ వినండి. ఆ సమాచారం మీ జీవితంలో కొత్త ఆలోచనకు, కొత్త నిర్ణయానికి కారణం కావచ్చు. సాయంత్రం సమయానికి ఇంట్లో చిన్నపాటి శుభవార్త వినే అవకాశం ఉంది. కొంతకాలంగా మీతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మీతో మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నమాట. అలాగే ఒక రాశి వారికి రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను కూడా వినబోతున్నారండి. చాలా మంచి వార్తలను వినబోతున్నారనమాట. అంటే ఏదైనా సరే మీ జీవితంలో జరిగేటువంటి మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఈ శుభవార్త జరిగితే బాగుండు, ఈ కోరిక నెరవేరితే బాగుండని. మీకు ఆ కోరిక నెరవేరే ఛాన్సెస్ రేపటి రోజున ఎక్కువగా ఉంటాయన్నమాట. మేషరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దు. మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి అండి. రాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతిక నక్షత్రంలోని మొదటి పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ రాశి వారికి చెందుతారు. ఈ యొక్క రాశివారి మనస్తత్వం ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. ఎలాంటి కష్టాన్నైనా పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గకుండా ఎదుర్కొనే స్వభావం అన్నమాట వీరిది. నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడంలో కూడా ముందుంటారు. ఇతరులకు సహాయం చేయాలనే మనసు కూడా ఉంటుందండి. అయితే కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, కోపం త్వరగా రావడం వల్ల చిన్న సమస్యలను పెద్దగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో కాస్త ఓపికతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చే రంగులు కాషాయం రంగు మరియు గులాబీ రంగులు. ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. శుభ సంఖ్యలు వచ్చేసి 1, 3, 9. ముఖ్యమైనటువంటి పనులు, సమావేశాలు లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో ఈ సంఖ్యలు అనుకూలంగా భావిస్తారు. ఇక ప్రయాణాల విషయానికి వస్తే తూర్పు మరియు ఆగ్నేయ దిక్కుల వైపు చేసే ప్రయాణాలు ఈరోజు మీకు ఎంతో శుభప్రదంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయండి. దిశల్లో చేపట్టే పనులు విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు ఆరోగ్యపరంగా తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అధిక ఒత్తిడి, ఆవేశం, తొందరపాటు, తలనొప్పి, అలాగే అలసట లేదా రక్తపోటు వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టి ఉండే అవకాశం కూడా ఉంటుంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, ఎండలు ఎక్కువసేపు తిరగకుండా ఉండడం మంచిది. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించాలి. చిన్న ఆరోగ్య సమస్యకు కూడా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యుల సలహా కూడా తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయడం, దేవుడి నామస్మరణ చేయడం మంచి ఫలితాలనైతే ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు యొక్క రాశి వారికి ధైర్యంతో పాటు ఓర్పును కూడా పాటిస్తే అనేక పనుల విజయాన్ని కూడా సాధించగలుగుతారండి. శుభ ఆలోచనలతో పాటు ముందుకు సాగితే మంచి అవకాశాలు కూడా మీ వైపు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి మంచి అవకాశాలు కనిపిస్తుండగా మరి కొన్ని రంగాల వారికి కాస్త ఓపికతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారుల నుంచి సహకారం లభించే అవకాశం కూడా ఉందండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. ప్రభుత్వ, రక్షణ, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్, ఇంజనీరింగ్, యంత్రాల నిర్వహణ వంటి రంగాల పనిచేసే వారికి మంచి పురోగతి కూడా కనిపించవచ్చు.
ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభదాయకమైనటువంటి అవకాశాలు అయితే రావచ్చండి. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, ఇనుము, స్టీల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ మరియు వ్యవసాయ అనుబంధ వ్యాపారాల్లో ఉన్న వారికి అనుకూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందే అవకాశాలు అయితే ఉన్నాయి. కళలు, క్రీడలు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్న వారు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కూడా అందవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు, పెట్టుబడులు పెట్టేవారు మరియు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రేపటి రోజున చాలా ఇబ్బందులకు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాలు, భూమి కొనుగోలు, అమ్మకాలు లేదా కుటుంబ ఆస్తి విషయాలు ఆలస్యం జరిగే సూచనలు అయితే ఉన్నాయి. అందువల్ల ప్రతి పత్రాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మొత్తం మీద ఉద్యోగం, వ్యాపారం, విద్య, సాంకేతిక రంగాలు మరియు వ్యవసాయ అనుబంధ రంగాల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, భాగస్వామ్య వ్యాపారాలు, భారీ పెట్టుబడులు మరియు వివాదాస్పద వ్యవహారాల్లో ఉన్నవారు కాస్త ఓర్పుతో ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా పొందగలరు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపిస్తుందండి. ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే సూచనలు అయితే ఉన్నాయి. అదొక ఫోన్ రూపంలో కావచ్చు, సందేశం రూపంలో కావచ్చు, లేదా ప్రత్యక్షంగా చెప్పేటువంటి వార్త కూడా కావచ్చు. ఈ విషయం మొదటి మీకు సాధారణంగా అనిపించినా కూడా తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి కారణమయ్యే అవకాశం కూడా ఉంది. మీరు చాలా రోజులకు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఆ స్త్రీ మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కావచ్చు, లేదా బంధువుల నుంచి వచ్చే ఒక శుభవార్త కూడా కావచ్చండి. అందుకే ఆ కాల్ వచ్చినప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా వినండి. వీలైతే ఎక్కడున్నా కొద్దిసేపు ఒంటరిగా ఉండండి. ఆ సంభాషణకు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఆ సమాచారం విన్న వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఒకసారి పూర్తిగా ఆలోచించి అవసరమైతే కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఆ సంభాషణలో మీకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి సూచన లేదా అవకాశం దాగి ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రతి ఫోన్ కాల్ ఇదే విషయానికి సంబంధించిన భావించాల్సినటువంటి అవసరం లేదండి. ప్రశాంతంగా వివేకంతో వ్యవహరిస్తే మీకు అనుకూలమైనటువంటి మార్గం స్పష్టంగా కనిపించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున సహనం, ఆలోచనతో తీసుకునే నిర్ణయాలే మీకు ఎక్కువ మేలు చేస్తాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నందున ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి ఇంటి దేవాలయంలో దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు తొందరపాటు నిర్ణయాల కంటే ప్రశాంతమైన మనసుతో చేసే ప్రతి పని మీకు ఫలితాలను ఇవ్వగలదు. ముఖ్యంగా పరమశివుని ఆరాధన చేయడం చాలా మంచిది. శివలింగానికి నీరు లేదా పాలాభిషేకం సమర్పించి ఓం నమ శివాయ అయినటువంటి నామాన్ని 108 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత లభించడమే కాకుండా కుటుంబంలో ఉన్న ప్రతికూల వాతావరణం తగ్గే అవకాశాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. అలాగే ఆంజనేయ స్వామి వారిని దర్శించి తమలపాకులు లేదా వడమాల సమర్పించి ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి నామాన్ని 21 లేదా 108 సార్లు జపించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. శత్రు బాధలు, దృష్టి దోషం, అనవసర భయాలు తగ్గాలని ప్రార్థించండి. వీలైతే సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా దర్శించండి. కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మంచిదిగా భావిస్తారండి. ఎర్రటి పుష్పాలతో పూజ చేసి మీ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణునికి రాగి పాత్రలో నీరు సమర్పిస్తూ ఆదిత్య హృదయం లేదా గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, కార్యసిద్ధి కలుగుతాయని కూడా విశ్వసిస్తారు. ఇక రేపటి రోజు ఇంట్లో నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఎంతో మంచిదిగా ఉంటుంది. దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతి కోసం మనసారా ప్రార్థించండి. దృష్టి దోషం లేదా నరదిష్టి ప్రభావం ఉందని భావిస్తే సాయంత్రం ఇంటి ముందు చిన్న నెయ్యి దీపం వెలిగించి దేవుడి నామస్మరణ చేయండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా స్తోత్రాలు లేదా భక్తి గీతాలు వినిపించండి. ఇక దానాల విషయానికి వస్తే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా నోట్బుక్స్ ఇవ్వడం కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెప్తారండి. ఆలయానికి పండ్లు, కొబ్బరికాయ లేదా పూలను సమర్పించడం కూడా శుభకరం. గోమాతకు పచ్చగడ్డి, అరటి పండ్లు లేదా ఇతర అనుకూలమైనటువంటి ఆహారం ఇవ్వడం వల్ల కుటుంబంలో శుభశాంతులు పెరుగుతాయని విశ్వాసం అండి. పక్షులకు ధాన్యం చల్లడం, దాహంతో ఉన్న జంతువులకు నీరు పెట్టడం వంటి చిన్న సేవలు కూడా మంచి ఫలితాలను అందిస్తాయని పెద్దలు సూచిస్తారు. ఇక రేపటి రోజు కోపాన్ని అదుపులో ఉంచడం కూడా ఒక గొప్ప పరిహారమే. ఎవరితోనూ అనవసర వాదనలు చెప్పకుండా మృదువుగా మాట్లాడితే అనేక సమస్యలకు వాటంతట అవి పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సాయంత్రం వీలైతే సమీపంలోని శివాలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించి కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం ప్రార్థించండి. భక్తితో చేసే చిన్న ప్రార్థన కూడా మనసుకు ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలు అయితే అందిస్తుందని. మొత్తం మీద రేపటి రోజున మేషరాశి వారికి భక్తి, వినయం, సహనం మరియు సేవాభావంతో ముందుకు సాగితే మానసిక ప్రశాంతతతో పాటు అనేక శుభ అవకాశాలు కలిగి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. భగవంతునిపై విశ్వాసం ఉంచి సత్కార్యాలు చేస్తూ ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులకు బాటలు పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఏదైనా సరే రేపటి రోజు యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు కనిపించడం లేదు. ఈ ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే కనుక
తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలితాలు, గ్రహస్థితులు, పూజలు, పరిహారాలు, దానాలు, శుభ సమయాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా తప్పకుండా నొక్కండి. మీకు ఏదైనా శుభవార్త అందాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.